రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు బాసర్లోని సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల భూమి పూజలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పిప్రి చేరుకోనున్నారు. అటు 225 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునఃనిర్మాణం జరగనుంది. ఈ మేరకు ఆలయ పునర్నిర్మాణానికి నమూనా విడుదల చేశారు. 9 అంతస్తుల రాజగోపురం ఈశాన్యాన కోనేరు ఉండనుంది. 3 రెట్లు దేవాలయ విస్తీర్ణం పెరగనుంది. శృంగేరి పీఠాధిపతుల అనుమతితో పనులు చేపట్టనున్నారు. రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు బాసర్లోని సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల భూమి పూజలో ఆయన పాల్గొనున్నారు. ఓవరాల్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుంటారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు బాసర ఆలయానికి సంబంధించిన విస్తరణ అభివృద్ధి పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పిప్రి చేరుకుంటారు. అక్కడ పిప్రిలో జరిగినటువంటి వివిధ శంకుస్థాపన కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఏదైతే శంకుస్థాపన చేస్తారు. ఇక మధ్యాహ్నం 2:30కు అదే పిప్రిలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఏదైతే ప్రసంగిస్తారు. ప్రధానంగా రేపు బాసరకు సంబంధించినటువంటి ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. సుమారు 2,222 కోట్లకు సంబంధించినటువంటి నిధులు కూడా ఏదైతే బాసర ఆలయ అభివృద్ధి కోసం కూడా ఏదైతే ప్రభుత్వం ఇటీవల కేటాయించింది, సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఏదైతే దేవాదాయ శాఖ మంత్రితో కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీతో కావచ్చు, అందరితో కూడా ఏదైతే సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. చాలా పగడ్బందీగా ఏదైతే టెంపుల్ ప్లాన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కావచ్చు, అక్కడ నిర్వహించాల్సిన కఠినమైన చర్యలు కావచ్చు, నిబంధనలు కావచ్చు, అన్ని కూడా సక్రమంగా తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు మనకు సంగతి తెలిసింది. సో రేపు ప్రధానంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి బాసర ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి దాంట్లో పూజా కార్యక్రమం పాల్గొని పలు శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకొని సభను ఉద్దేశించి మాట్లాడిన తిరిగి హైదరాబాద్ కి వస్తారు. చంద్రు. రైట్ అజీం, థ్యాంక్ యూ.